వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మదనపల్లి డివిజన్లో బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు కురిసిన వర్షపాతం వివరాలను సబ్ కలెక్టర్ కార్యాలయం డివైఎస్ఓ శేషయ్య వెల్లడించారు. అత్యధికంగా ములకల చెరువులో 13.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మదనపల్లిలో 8.4 మిల్లీమీటర్లు, వాల్మీకిపురం 3.2 మిల్లీమీటర్లు, కలికిరి 4.2 మిల్లీమీటర్లు, రామసముద్రం 2.6 మిల్లీమీటర్లు, కురవలకోట 2.0 మిల్లీమీటర్లు, తంబలపల్లి 2.0 మిల్లీమీటర్లు, నిమ్మలపల్లి 1.4 మిల్లీమీటర్లు, బి కొత్తకోట 1.0 మిల్లీమీటర్లు, పీటీఎం 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలమనేరు రంగమహల్ థియేటర్లో వార్2 ఫ్యాన్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. జై ఎన్టీఆర్ అరుపులతో అభిమానులు థియేటర్ను హోరెత్తించారు. భారీ అంచనా నడుమ విడుదలైన ఈ సినిమాపై హృతిక్ రోషన్ ఎన్టీఆర్ థియేటర్లో అల్లకల్లోలం చేశారు అంటూ చేసిన ట్వీట్ అభిమానుల్లో హైప్ పెంచేసింది. ఉదయం 5:20 మొదలైన ఈ ఫ్యాన్ షో సందడిగా మారింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దుపాడు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మసీదులోకి చొరబడి వస్తువులను తగలబెట్టినట్లు స్థానిక ముస్లింలు ఆరోపించారు. ఈ ఘటనలో విలువైన వస్తువులన్నీ కాలిపోయాయి. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పించా ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. 258 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదు కాగా ప్రస్తుతం 996.6 అడుగుల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 81.74% చేరిందని జలవనరుల శాఖ ఏఈ నాగేంద్ర నాయక్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల కారణంగా ప్రాజెక్టు ఎప్పుడైనా నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉందని, కాబట్టి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శ్రీనివాసులు సూచించారు. నంద్యాలలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు, కార్మిక, వ్యవసాయ సంఘాలు కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక నినాదాలకు నిరసన తెలిపాయి. బ్రిటన్, అమెరికాలో కుదిరిన వాణిజ్య ఒప్పందాల పత్రాలను దహనం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తూ అధిక టారిఫ్లు, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల బొమ్మల సత్రం ఎస్సీ హాస్టల్ విద్యార్థులు మౌలిక సదుపాయాలు కొరతపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రహారీ గోడ లేకపోవడంతో రాత్రిపూట మద్యం సేవించే వ్యక్తులు హాస్టల్లోకి ప్రవేశించి ఇబ్బందులు సృష్టిస్తున్నారని తెలిపారు. కలెక్టర్ వెంటనే స్పందించి ప్రహారీ గోడ నిర్మాణం, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు కోరారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రాపురం పరిధిలోని పలు గ్రామాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షం కురిసిన తర్వాత ఆకాశంలో అద్భుతమైన ఇంద్రధనుస్సు కనిపించింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఇంద్రధనుస్సు ఏర్పడగా ఒకవైపు వర్షం, మరోవైపు ఇంద్రధనుస్సు ఒకేసారి కనిపించడం చాలా అరుదని స్థానికులు తెలిపారు. అధిక వర్షాలు కురిసేందుకు ఇది సూచన అని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.50 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద వరద ఉధృతి పెరిగి అక్విడేట్ ను తాకింది. కృష్ణా నది పరిహారక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కిందకు మరో 5 లక్షల క్యూసెక్ల నీరు విడుదలయ్యే అవకాశం ఉందని, ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా మంగళగిరిలో పలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఆలిం బాషా తెలిపారు. రత్నాల చెరువు మున్సిపల్ స్కూల్, చిన్న కాకాని, డీన్ డయాల్ నగర్, మంగళగిరి, గండాలయ్యపేట, తాడేపల్లి రామకృష్ణ మిషన్ స్కూల్ వంటి ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా వర్ష తాకిడిని తట్టుకునేందుకు ప్రజలకు సహాయం అందించాలని అధికారులు యోచిస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కారంపూడి పట్టణంలోని మాచర్ల రోడ్డులో ఒక పెద్ద వృక్షం కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల సమయంలో చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కూలిన వృక్షాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.